నాకైతే చాలా రోజుల తర్వాత పండగ పూట వంటగదిలో వంట చేసే పని తప్పింది. ఈరోజు శ్రీరామనవమి పండగ సందర్భంగా మా కమ్యూనిటీలో సీతారాముల వారి కళ్యాణం జరుగుతుందనమాట. అందుకే ఇక చకచక మార్నింగ్ టిఫిన్ తినేసి, కాఫీ పెట్టేసుకొని తాగేసి కిందకి బయలుదేరి వెళ్ళిపోతున్నాను. ఈ బుడ్డోళ్ళిద్దరు కిందకెళ్ళిపోయి ఆడుకుంటున్నారు. మనం వెళ్ళేసరికి కళ్యాణం కూడా స్టార్ట్ అయిపోయిందనమాట. వీళ్ళ డాడీ వీడికి ఒక టాయ్ కొనిచ్చారు. అందుకే అది చూసుకొని తెగ మురిసిపోతున్నాడు. ఈవినింగ్ టైంలో దాండియా కోసం అని చెప్పేసి మనోళ్ళంతా మంచిగా డెకరేషన్ చేశారు. డెకరేషన్ మాత్రం కొంచెం టైం బాగానే పట్టిందనమాట. కానీ కష్టపడి బాగానే డెకరేట్ చేశారు. ఈవినింగ్ ఇక విష్ణు సహస్ర పారాయణం, ఇంకా హనుమాన్ చాలీసా అవన్నీ చదువుకొని చక్కగా అయిపోయాక మనోళ్ళంతా ఫోటోలు దిగడంలో, వీడియోస్ తీసుకోవడంలో మంచి బిజీ అయిపోయారనమాట. ఈ ప్రోగ్రాం అంతా బాగా కండక్ట్ చేశారనిపించింది. ఎప్పుడూ బిజీగా ఉంటాం కదా, ఇలాంటి ఫెస్టివల్స్ అప్పుడే అందరం ఒక చోట కలుస్తాము. చాలా సరదాగా హ్యాపీగా అనిపిస్తుంది. అందులోనూ ఫెస్టివల్ సండే రావడం వల్ల అందరూ వచ్చారనమాట. సరదాగా ఉదయం నుండి సాయంత్రం వరకు మనకి ఇంకా వంటింతో సంబంధం లేదనమాట. హ్యాపీగా మధ్యాహ్నం లంచు, నైట్ డిన్నరు అంతా కిందే. సరదాగా అనిపించింది. చక్కగా ఇంకా దాండియా ఆడేసుకొని పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారనమాట. ఇంకా మా ఆద్య అయితే అసలు మార్నింగ్ కిందకి వెళ్ళిపోయింది. ఇంకెప్పుడో ఈవినింగ్ అనిపించింది అనమాట. అది ఇంకా ఫుడ్ తినే టైంలోనే కనిపిస్తుంది నాకైతే. ఇది ఇంకా ఫెస్టివల్స్ టైంలో మాత్రం ఇంకా ఇంట్లో ఉండనే ఉండదు. ఇలాంటి ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు మాత్రం ఎప్పుడూ ఫ్రెండ్స్తో ఆడుతూనే ఉంటుంది. లాస్ట్లో కనిపిస్తుంది అనమాట వీడియోలో మేడం గారు. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్.